జౌల్స్ లా ఆఫ్ హీటింగ్. సో జౌల్స్ సెడ్ దట్ మనం రెసిస్టివిటీలో ఒక పాయింట్ డిస్కస్ చేసినాం. రెసిస్టివిటీ హై ఉండడం వల్ల మనకు ఐరన్ బాక్స్ కావచ్చు, వాటర్ హీటర్ అవన్నీ వర్క్ చేయడం రీజన్ ఏంటి? దట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కంప్లీట్లీ కన్వర్ట్ ఇన్ టు ద హీట్ ఎనర్జీ. సో ఆ హీట్ ఎనర్జీ ప్రాసెస్ ఎలా బేస్ చేసుకొని చెప్తామంటే అకార్డింగ్ టు జౌల్స్ లా. సో ఎవ్రీ ఎలక్ట్రిక్ డివైస్ యు ఆర్ గివింగ్ సర్టెన్ ఎలక్ట్రికల్ ఎనర్జీ దట్ గోయింగ్ టు బి హీట్. ఎంతో కొంత ఎనర్జీని హీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది, కొలిజన్ ఉంటుంది. యు నో దట్ ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటే ఏమవుతుంది? ఆ ఆటమ్స్లో ఉన్న న్యూక్లియస్ ఎలక్ట్రాన్స్ మధ్యలో కొలిజన్ ఇంక్రీజ్ అయిపోయి స్లోలీ థర్మల్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది. ఆ రాడ్ని కూడా మనం టచ్ చేసి హాట్ ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే అందులో రెసిస్టివిటీ ఇంక్రీజ్ అయినట్టు. సో బేస్డ్ ఆన్ దట్ కాన్సెప్ట్ కంప్లీట్గా మనం ఒక ఎనర్జీ ఇస్తున్నాం, ఆ ఎనర్జీ ఇంకో ఫార్మేట్లో కన్వర్ట్ అవుతుంది. బెస్ట్ అప్లయన్సెస్ అంటే హీటర్, గ్రీజర్, ఐరన్ బాక్స్, ఇండక్షన్ స్టవ్స్, ఇవన్నీ మనకు జౌల్స్ లా ఆఫ్ ఎలక్ట్రిక్ హీటింగ్ ఎఫెక్ట్ అని చెప్తాం. ఒక ఎనర్జీని ఇంకో ఎనర్జీలో కన్వర్ట్ చేయడం. హీటర్ వర్క్ చేస్తుందంటే మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇచ్చినాం, కొద్దిసేపు తర్వాత వాటర్ హీట్ అవుతుంది. అంటే రాడ్ నుంచి స్లోలీ రాడ్ హీట్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఎనర్జీ కన్వర్షన్. ఒక ప్లేస్ నుంచి ఒక ఫార్మ్ ఎనర్జీ నుంచి ఇంకో ఫార్మ్ ఆఫ్ ఎనర్జీలో కన్వర్ట్ అవుతుంది. సో ఆ ప్రాసెస్లోనే జౌల్స్ లా ఆఫ్ హీటింగ్, ఎనర్జీ కన్వర్షన్ చేస్తాం. ఆ ఎనర్జీ వాల్యూ చేస్తున్నామంటే మనం వర్క్ చేస్తున్నట్టు. వినో ఎవ్రీ టైం ఏదైనా ఒక ఎనర్జీ డెవలప్ చేస్తున్నామంటే వర్క్ డన్ చేస్తాం. ఎంత వర్క్ డన్ వస్తుంది, ఎలా వస్తుంది అనే దానికోసం మనకి డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. యూజువల్లీ వర్క్ డన్ ఫార్ములా అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ రాస్తాం. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని మనం జనరల్గా మెకానికల్గా ఫస్ట్ ఇయర్లో రిలేట్ చేస్తాం, బట్ ఇక్కడ మాత్రం పొటెన్షియల్లో రాస్తాం. V ఈజ్ ఈక్వల్స్ టు W/Q. సో అంటే ఇప్పుడు ఛార్జ్ని కదా డ్రైవ్ చేసేవాళ్ళం మనం, ఛార్జ్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ తీసుకెళ్తున్నాం కాబట్టి ద టోటల్ W ఈజ్ ఈక్వల్స్ టు వీ కెన్ రైట్ V ఇంటూ Q. సో ఇప్పుడు మనం ఇంత ఛార్జ్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు అది కొలిజన్ వల్లనో కానీ లేదా నేచర్ ఆఫ్ మెటీరియల్ ఆఫ్ ప్రాపర్టీ వల్ల స్లోలీ మెటీరియల్ హీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఆ హీటింగ్ ప్రాసెస్లోనే ఈ చేసిన టోటల్ వర్క్ డన్ని మనం హీట్ ఎనర్జీలో స్టోర్ అవుతుందని రాస్తాం. ద టోటల్ వర్క్ డన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటు ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఈస్ heat energy, which is thermal energy. The thermal energy is equals to V is nothing but I into R, and Q అంటే మనకి ఏం రాసుకుంటాం? I into T. అంతేనా? V equal to I into R అనే ఫార్ములా. వాట్ ఈస్ కరెంట్ చార్జ్ ఫార్ములా? I is equals to Q by T. That means Q is equals to I into T. ఇక టైం రిక్వైర్డ్. హీటర్ వేసిన వెంటనే వాటర్ 100 డిగ్రీ సెల్సియస్ పోతుందా? వీ షుడ్ వెయిట్ సమ్ టైం. ఎందుకు వెయిట్ చేయాల్సి వస్తుంది? బికాజ్ ఇందులో కరెంట్ ట్రావెల్ చేయాలి ఫస్ట్. సో స్లోలీ టైం టేకింగ్ తీసుకుంటుంది, అంటే టైం మీద డిపెండ్ అవుతుంది. ఎలక్ట్రిక్ డివైస్ అనేది కంప్లీట్గా టైం మీద డిపెండ్. దట్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు వీ కెన్ రైట్ ఐ ఇంటూ ఐ స్క్వేర్ ఇంటూ ఆర్ ఇంటూ టీ. లేదా ఇంకా వీలో రాస్తే, అంటే ఓన్లీ వి ఫ్యాక్టర్స్లో రాస్తే డిఫరెంట్ ఫార్మేట్లో చేంజ్ అవుతుంది అండి. దట్ మీన్స్ టోటల్ హీట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీకి రాస్తున్నాం, వి అలాగే పెడుతున్నాం, బట్ క్యూ ఈజ్ నథింగ్ బట్ ఐ ఇంటూ టీ. సో క్యూ ఈజ్ ఈక్వల్స్ టు విఐటి లేదా విట్ అని కూడా అంటాం. అంటే ఇక్కడ వి ఈజ్ నథింగ్ బట్ పొటెన్షియల్ డిఫరెన్స్, ఐ కరెంట్ అండ్ టీ. అంటే డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉండొచ్చు. గివెన్ ఫార్ములా బై హీట్ ఎనర్జీ ప్రపోర్షనాలిటీ రాస్తే స్క్వేర్ ఆఫ్ ది కరెంట్ అవుతుంది, స్క్వేర్ ఆఫ్ ది కరెంట్. అందుకే మనకు సాకెటర్ బాగా అబ్జర్వ్ చేస్తే 2 టైప్స్లో కనిపిస్తుంది సాకెటర్. కొన్ని ఏమో డైరెక్ట్ అక్కడ టూ డిఫరెన్స్ ఉన్నాయి చూడండి. ఆ చిన్న సాకెటర్ ఉంది అక్కడ, అది మనకి తక్కువ యాంపియర్ ఆఫ్ అవుట్పుట్ ఇస్తుంది మీకు. అంటే ఒక 5 యాంపో 10 యాంపో యూజ్ చేసుకోవచ్చు, కానీ దాని పక్కన పెద్ద పెద్దవి ఉన్నాయి, అవునా? అది మనకు వాషింగ్ మిషన్ కానీ అలా పెద్ద పెద్ద హీటర్స్ కానీ వాడేటప్పుడు ఆ పక్కలది వాడతాం. దానికి ఆల్టర్నేట్గా పైన ఇంకొక ఎడ్జ్ కనిపిస్తుంది, ఎక్స్టెన్షన్ ఎక్కువ ఉంటుంది. అంటే అక్కడ నుంచి 16 యాంప్ ఆఫ్ కరెంట్ బయటకు వస్తుంది. 16 యాంప్ అంటే చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ కరెంట్. ఆ కరెంట్ నుంచి కంట్రోల్ చేసేది ఆ సాకెటర్ కెపాసిటీ. పక్కల దాన్ని వాడండి, అదే కొన్ని రోజులు వాడితే ఖరాబ్ అయిపోతుంది. ఎవరి కెపాసిటీ వాళ్ళు, అంటే మన అవుట్పుట్ తీసుకునేది ఇంపార్టెంట్. హీటర్స్ లాంటివి లేదా వాషింగ్ మిషన్ లాంటివి ఏమైనా పెట్టాలంటే అలాంటి దాన్ని పెడతాం. సో అట్లాంటి దాన్ని పెట్టినప్పుడు అవుట్పుట్ అనేది ఎక్కువ కరెంట్ వస్తుంది. దట్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది కరెంట్. నువ్వు ఎంత ఎక్కువ కరెంట్ ఇవ్వగలిగితే సర్క్యూట్లో అంత హీట్ ఎనర్జీ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా? సో బట్ హీట్ ఎనర్జీ ఎలా డిఫైన్ చేస్తాం? అసలు హీట్ అంటున్నాం, మనకు కనిపిస్తలేదు కదా, టెంపరేచర్ ఏం డిఫరెన్స్ లేదు, వాటర్ హీట్ చేస్తున్నాం, టెంపరేచర్ రైజ్ అవుతుంది, బట్ ఫార్ములా బేస్డ్ ఎట్లా చెప్తాం అంటే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో ఒక మెటల్ని హీట్ చేసినప్పుడు మనం దాన్ని ఇలా రాస్తాం, ఎంఎస్ డెల్టా టీ ఆర్ డెల్టా టీటా టెంపరేచర్ డిఫరెన్స్ అంటాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు విఐటి లేదా ఐ స్క్వేర్ ఇంటూ ఆర్ టీ, లేదా వీలో కూడా రాస్తాం రెసిస్టెన్స్లో. ఇది ఫార్ములా.
ఫామ్లో చూసారు ఎప్పుడన్నా సాలిడ్స్లో వస్తుంది థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో మనం ఒక రాడ్ని లేదా ఒక లిక్విడ్ని 1 degree Celsius రైజ్ చేయడం కోసం రిక్వైర్డ్ ఉన్న ఎనర్జీనే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటాం. స్పెసిఫిక్ హీట్ పర్టికులర్లీ వీఆర్ రైజింగ్ 1 gram ఆఫ్ వాటర్ లేదా 1 gram ఆఫ్ లిక్విడ్ లేదా 1 gram ఆఫ్ సబ్స్టెన్స్ టు 1 degree Celsius. 35 degrees Celsiusలో ఉన్నాం మనం, 36కి చేయాలి. అవునా? అందరు ఒకలాగా హీట్ అవుతారంటే అఫ్కోర్స్ హ్యూమన్ బాడీస్ అందరూ ఒకలాగానే హీట్ అవుతారు. కానీ ఒక మెటల్ని ఒక వుడ్ను తీసుకోండి, ఇద్దరిని ఒకటేసారి స్టార్ట్ చేయండి, హీట్ చేయండి, ఎవరు ఫాస్ట్ హీట్ అవుతారు? డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ మెటీరియల్. వుడ్ లేట్గా హీట్ అవుతుంది బికాజ్ ఇట్ ఈస్ ఇన్సులేటర్. అవునా? ఇన్సులేటర్. బట్ అదే మెటల్కి కొంత ఎనర్జీ ఇచ్చినా ఫాస్ట్గా హీట్ అవుతుంది, ఎనర్జీని ట్రాన్స్మిట్ చేసుకుంటుంది. 35ని 36 చేయడం కోసం ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క స్పెసిఫిక్ హీట్ ఉంటుంది. సో దాన్నే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ మెటీరియల్, ఎస్ వాల్యూ, ఇది ఎనర్జీ. అండ్ ఇంకొక వర్డ్ కూడా వస్తుంది, లాటెంట్ హీట్ అని వస్తుంది. దట్ లాటెంట్ హీట్ రిలేటెడ్ టు ద స్టేట్ ఆఫ్ మ్యాటర్. ఒక సాలిడ్ని లిక్విడ్లా చేయడం, ఐస్ని వాటర్గా కన్వర్ట్ చేస్తాం, వి రిక్వైర్డ్ సమ్ ఎనర్జీ. అక్కడ స్టేట్ ఆఫ్ మ్యాటర్ చేంజ్ అయ్యేటప్పుడు ఎలా అవసరం. ఓకేనా? అంటే స్టేట్ ఆఫ్ మ్యాటర్. మరి ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ వాటర్ని గ్యాసెస్ స్టేట్లోకి, వెపరైజేషన్ స్టేట్లోకి కంప్లీట్ చేస్తున్నాం అంటే సాలిడ్స్ లిక్విడ్ స్టేట్ కన్వర్ట్ ఇన్ టు గ్యాసియస్ స్టేట్, అంటే స్టేట్ చేంజ్ అవుతుందా, అప్పుడు వచ్చేదానికి లాటెంట్ హీట్ వాడతాం. ఇక్కడ వాడడం, ఇక్కడ జస్ట్ మనం కండక్టర్ తీసుకుంటాం, దాన్ని అసలు మెల్ట్ చేయలేం. నైక్రోమ్ వైర్ మనం రెసిస్టివిటీలో రాసాం, నైక్రోమ్ వైర్ హ్యాస్ ఎ హై రెసిస్టివిటీ అండ్ హై మెల్టింగ్ పాయింట్. దట్స్ వై వీ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ లైక్ హీటర్, గ్రీజర్. ఎక్కడైనా దాన్నే వాడుతున్నాం. ఎందుకు వాడుతున్నాం అంటే అది ఎంత హీట్ చేసినా మెల్ట్ కాదు, ఆ మెల్ట్ ప్రాసెస్ ఉండదు కాబట్టి దాన్ని ఎంత చేసినా ఏం కాదు, హై స్పెసిఫిక్ హీట్ ఉంటుంది దానికి, సో బెటర్గా ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఫార్ములాని కూడా ఇలా యూజ్ చేస్తాం. ఇదంతా ఎందుకు చెప్తున్నా సోది అంటే మనకి వాళ్ళు స్పెసిఫిక్ హీట్ కూడా సాల్వ్ చేయమంటారు ఒక్కోసారి. స్పెసిఫిక్ హీట్ ఆల్సో అగైన్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ మెటీరియల్. నేచర్ ఆఫ్ మెటీరియల్ డిపెండ్ అవుతుంది. కాపర్కి, అల్యూమినియంకి, డిఫరెంట్ నైక్రోమ్కి వాటి కాన్స్టెంట్ చెప్తారు, లేదా అదే సాల్వ్ చేయమంటారు. ఇదంతా ఇక్కడ నుంచి వస్తుంది. క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m ఇంటూ డెల్టా టీటా అని రాస్తాం. That proportionality is removed, we have to write one constant, that is specific heat of constant into mass. Mass is nothing but by taking object, conductor కావచ్చు, లిక్విడ్ కావచ్చు, ఎనీథింగ్, into temperature difference θ2 minus θ1. ఇక్కడ టీటా ఎందుకు వాడుతున్నాం అంటే ఆల్రెడీ టీ అనే ఒక వర్డ్ వచ్చింది, కన్ఫ్యూజ్ కాకుండా టీ అంటే టైం, డెల్టా టీటా అంటే టెంపరేచర్ డిఫరెన్సెస్. దట్ ఈజ్ MS θ2 minus θ1 is equals to VIT. సో డిఫరెన్స్ ఎందుకు తీసుకుంటాం అంటే మనకి ఫస్ట్ ఇనిషియల్ టెంపరేచర్ తెలుస్తుంది. నీకు ఇనిషియల్గా వాటర్ 35 degrees Celsius ఉంది, హీటర్ వేసిపోయినాం, హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తే అది స్టీమ్ అవుతుంటుంది మెల్లగా, అంటే టెంపరేచర్ రైజ్ అయిందా? హౌ మచ్ టెంపరేచర్ యూ గాట్ అంటే రైజ్ టెంపరేచర్ కాదు, ఉన్న 35లో నుంచి మనం ఎక్కడి వరకు వెళ్ళినాం, ఒక 100కి వచ్చినాం, 100 minus 35, 75 degrees Celsius టెంపరేచర్ రైజ్ అన్నట్టు. దట్ ఈస్ వై టెంపరేచర్ డిఫరెన్స్ యూజ్ చేస్తాం. ఓకే? అండ్ దీన్ని రిలేట్ చేస్తే ఇంకొక ఫార్ములా రాస్తే Q ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఆల్వేస్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ ఇంటూ ద హీట్ ఎనర్జీ. Q ఈజ్ ఈక్వల్స్ టు VQ ఫ్యాక్టర్స్ లేదా I² R ఇంటూ T ఫ్యాక్టర్. గివెన్ ఈక్వేషన్ కరెంట్లో, వోల్టేజ్లో ఉంటే ఇలా రాస్తాం, లేదా గివెన్ ఈక్వేషన్ ఓన్లీ పొటెన్షియల్ అండ్ రెసిస్టెన్స్లో ఉంటే ఇలా రాస్తాం, V²/R. బికాస్ ఆర్ని రీప్లేస్ చేద్దాం, ఇక్కడ ఐని రీప్లేస్ చేయండి. ఐని రీప్లేస్ చేసే ఫార్ములా ఏంటి? I ఈజ్ ఈక్వల్స్ టు V/R. సో V ఇంటూ V²/R. Okay, when we have a time we can call it as a energy, electrical energy convert into the heat energy. టైం తీసేయండి, పవర్ అవుతుంది. ఒకవేళ టైం తీసేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టీ ఇట్ వస్తుంది, నెక్స్ట్ టాపిక్ అదే అన్నట్టు, అందుకే Q/T ఈజ్ ఈక్వల్స్ టు V²/R. ఎవ్రీవేర్ టైం ఇక్కడ వచ్చేస్తే అది మనకి ఎలక్ట్రిక్ పవర్ అవుతుంది. వాట్ ఈజ్ వర్క్ బై టైం? పవర్. వాట్ ఈజ్ ఎనర్జీ బై టైం? పవర్. సో దట్ ఫిజికల్ క్వాంటిటీస్ మనం టైంతో, ఒక ఎనర్జీ లేదా వర్క్ డన్ని టైంతో డివైడ్ చేస్తే మనం వర్క్ డన్ వస్తుంది, పవర్ వస్తుంది. ఆ పవర్ని ఇక్కడ మనం ఎలక్ట్రిక్ పవర్ అంటాం. సో బల్బ్స్లో ఇప్పుడు అంత ఎనర్జీ ఎందుకు కన్జ్యూమ్ అవుతుంది, వాటి యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎలా కన్జ్యూమ్ చేసుకుంటాం, ఎందుకు ఎలక్ట్రిక్ బిల్ వస్తుంది అనేది ఇక్కడ అంతా చెప్తాం. చూడండి, క్లియరా? ఓకే. సో ఇది గివెన్ ఈక్వేషన్ని మనం ప్రపోర్షనాలిటీలో యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఇక్కడ ఆ రెసిస్టెన్స్ కాంబినేషన్ గివెన్ క్వశ్చన్ని క్లియర్గా చూడాలి. When current is constant, we should take I is directly proportional to R, ideal X proportional to time. So given conditions లో ఒకవేళ పొటెన్షియల్ వేరియేషన్స్లో ఉంటే ఎవ్రీ టైమ్ కీప్ రిమెంబర్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం. ఎక్కడ తీసుకున్నా సరే ప్రపోర్షనల్లో తీసుకోండి, ప్రతి దగ్గర ఎనర్జీ అనేది టైం మీద డిపెండ్ అవుతుంది. సో ఎంత ఫాస్ట్గా మెటల్ హీట్ అవుతుందంటే దట్ రిలేటెడ్ టు ద టైం.
కానీ ప్రపోర్షనాలిటీస్ మాత్రం కరెంట్కి వోల్టేజ్కి రెసిస్టెన్స్కి ఎవ్రీ టైం చేంజ్ అవుతుంది. ఇన్ దిస్ కేస్ ఇఫ్ వోల్టేజ్ ఈజ్ కాన్స్టెంట్ అని తీసుకుంటే Q ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R ఇంటూ టైం కూడా ప్రపోర్షనల్ వెళ్ళిపోయింది అనుకోండి. బట్ ఇన్ దిస్ కేస్ వెన్ కరెంట్ ఈజ్ కాన్స్టెంట్ దట్ Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R. సో ద డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నా. గివెన్ పొటెన్షియల్ దగ్గర రెసిస్టెన్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది, గివెన్ కరెంట్ దగ్గర రెసిస్టెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. అంటే కాన్స్టెంట్ కరెంట్ అంటాడు, సేమ్ కరెంట్ అంటాడు, ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర సాల్వ్ చేసేటప్పుడు మాత్రం ప్రపోర్షనాలిటీస్ చేంజ్ అవుతాయి. సో ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని అసలు ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే ఏంది, ఆ ఎనర్జీని ఎలా కంపేర్ చేస్తూ సాల్వ్ చేద్దాం. సో జనరల్గా ఇప్పుడు మనకి ఎవ్రీ హౌస్ హోల్డ్ విల్ గెట్స్ కరెంట్ ఎలక్ట్రిక్ బిల్. ఇప్పుడు వస్తలేదేమో, 0 అయింది అనుకుంటా, బట్ జనరల్గా అయితే కరెంట్ బిల్ వస్తుంది. కరెంట్ బిల్ ఎట్లా వస్తుంది, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే బేస్డ్ ఆన్ పవర్ కన్జంప్షన్. సో మనకి పవర్ కన్జ్యూమ్ అవుతూనే ఉంటుంది. ఆ పవర్ కన్జ్యూమ్ చేసేటప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయడం ఎట్లా, ఎంత కన్జ్యూమ్ చేసుకున్నాం అనే దానికోసం. సో ఇది బేసిక్ అవేర్నెస్ అవసరం అని చెప్తున్నా, అంతే, పెద్ద టాపిక్ ఏం కాదు. ఎలక్ట్రికల్ ఎనర్జీ మనం ఎవ్రీ మంత్ మనకు బిల్ వస్తుంది, దాని మీద రాసి ఉంటుంది పర్టికులర్గా. సో అండ్ సో డేట్ నుంచి సో డేట్ వరకు వి కన్జ్యూమ్డ్ సర్టెన్ యూనిట్స్, 100 యూనిట్స్, 200 యూనిట్స్, 300 యూనిట్స్ అని వాళ్ళు చెప్తారు. ఆ యూనిట్స్ని బట్టి కింద ఇంటూ రూపీస్ రాస్తే ఒక యూనిట్కి ఎంత ఛార్జ్ చేస్తున్నాం అని చెప్తే మన కన్వర్షన్ అవుతుంది. అంటే మనం ఏం చేసినాం, ఓవరాల్గా కన్జ్యూమ్ చేసే ఎనర్జీని మనీలో కన్వర్ట్ చేయడం ఎట్లా, అసలు 1 యూనిట్ వాల్యూ ఎంత అక్కడ రాసి ఉంటుంది అన్నట్టు, సమ్ యూనిట్స్ అని రాసి ఉంటుంది. సో 1 యూనిట్ వాల్యూ అంటే ఏంటంటే జనరల్గా ఎలక్ట్రిక్ యూనిట్ వాల్యూస్లో 1 యూనిట్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 1 కిలోవాట్ అవర్. ఒక అవర్లో నువ్వు 1 కిలోవాట్స్ కన్జ్యూమ్ చేస్తే దానికి వచ్చే వాల్యూయే 1 యూనిట్. చాలా పెద్ద వాల్యూ చూడండి. 1 కిలోవాట్ అవర్ అంటే 1 × 10⁻³ కిలో అండ్ వాట్ ఇంటూ అవర్స్ ఇన్ సెకండ్లో చేయండి, 60 minutes ఇంటూ 60 seconds, దట్ ఈస్ 3600 ఇంటూ 10⁻³ వాట్ సెకండ్. ఓకేనా ఎనర్జీ వాల్యూస్. సో దట్ వాల్యూ 36 ఇంటూ 10⁵ వాట్ సెకండ్ వాల్యూ ఉంటుంది. దిస్ ఈజ్ 1 యూనిట్ వాల్యూ. ఇంత పెద్ద ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తేనే మనకు 1 యూనిట్ కన్జ్యూమ్ 1 యూనిట్ వాల్యూ వస్తుంది. మనం ఫ్యాన్ వేసినాం, స్విచ్ చేసినాం, 1 యూనిట్ వస్తుందా, వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ కరెంట్. ట్యూబ్ లైట్ ఎంత ఉంటుంది మహా అంటే ఒక 20 amp ఉంటుంది, 20 watts ఉంటుంది. 20 watts నువ్వు ఎంతసేపు కన్జ్యూమ్ చేస్తే ఇంత ఎనర్జీ వస్తుంది. 20 watts వాల్యూని నువ్వు ఓవరాల్గా సెకండ్స్ అవర్స్లో కన్వర్ట్ చేస్తే 1 కిలో చేయాలి. అంటే ఎన్ని అవర్స్ యూజ్ చేయాలి నువ్వు, మోర్ దెన్ 500-600 hours యూజ్ చేస్తే తప్ప అది 1 కిలోవాట్ యూనిట్స్ కన్జ్యూమ్ కాదు. ఎప్పుడు మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఆన్లోనే ఉంటుంది, ఊరికి పోయినా ఆన్ చేసే పోతాం, ఎందుకంటే లోపల ఉన్నాయి ఖరాబ్ కావద్దు. కానీ కరెంట్ బిల్ మాత్రం తక్కువ వస్తుంది. ఎందుకు, అది కన్జ్యూమ్ చేసే ఎనర్జీ చాలా తక్కువ. ఎంటైర్ ఇయర్లో ఒక రిఫ్రిజిరేటర్ ఒక 50-60 యూనిట్స్ కంటే ఎక్కువ కన్జ్యూమ్ కాదు. ఎంటైర్ ఇయర్ 365 days ఆన్లో పెట్టినా కానీ 50-60 యూనిట్స్ కంటే ఎక్కువ కన్జ్యూమ్ కాదు పవర్, బికాస్ లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని తీసుకుంటుంది. అది లోపల మాత్రం ఎప్పుడు చల్లగా ఉంటుంది, బాటిల్ పెట్టిన వెంటనే గంటల ఐస్ అయ్యేస్తుంది. బట్ ఎనర్జీ మాత్రం కన్సంప్షన్లో ఎలక్ట్రిక్ డివైజెస్లో 1 యూనిట్ వాల్యూ ఈజ్ ఆల్మోస్ట్ 36 లేదా 36 ఇంటూ 10⁵ వాట్ సెకండ్స్ లేదా 1 కిలోవాట్ అవర్. ఎనర్జీయే కదా, ఎనర్జీ కావాలని కంటే వాట్ ఇంటూ టైం చేస్తాం ఎనర్జీ వస్తుంది. లేదా జౌల్స్ అని చెప్పినా దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. జౌల్స్ అని రాయలేము, ఇక్కడ రాయొచ్చు జౌల్స్ అంటే. వాట్ సెకండ్ కదా, విచ్ ఈజ్ నథింగ్ బట్ జౌల్. సో జౌల్స్లో సెట్ దట్ ఆల్వేస్ ఎనర్జీ కన్వర్షన్ ప్రాసెస్లో ఇలా చెప్తాం. క్లియర్, ఓకేనా.